అండి. ఈరోజు బెండకాయ కారం కర్రీ చేద్దాము. అంటే కర్రీ కాదండి, ఇది కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయడం. ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సినవి ఎల్లిపాయల రెబ్బలు కొన్ని, కారము, జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా ఉల్లిగడ్డ తరిగి పెట్టుకోవాలి కొద్దిగానే, తర్వాత సాల్ట్, కరివేపాకు, టమాటో, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎల్లిపాయ కారము మిక్సీకి వేసుకుందాం, లేదంటే దంచి పెట్టుకుందాం. ఫస్ట్ కారము, సాల్ట్, ఎల్లిపాయలు అంతే, జీలకర్ర కూడా. ఇప్పుడు బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. తర్వాత కరివేపాకు, కొద్దిగా ఆనియన్, తర్వాత టమాటో, కొత్తిమీర, తర్వాత పసుపు. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిటికెడు కారం, అంతే కలిపేసుకుందాం. ఇప్పుడు బెండకాయలు స్టఫ్ చేసుకునేది వేద్దాము. అందులో మీరు కొబ్బరి వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. లేదంటే బుడ్డలైనా వేసుకోవచ్చు, బుడ్డల పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అందులో నేనైతే ఎల్లిపాయ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇలా వేసాను. కొద్దిగా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఇలా కలుపుకోవాలి. కొద్దిగా లైట్గా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేద్దామండి. మధ్యలో ఒక 10 minutes, అంటే కొద్దిగా ఉడికే వరకు కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఎల్లిపాయ కారము బెండకాయ రెడీ.